హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభవందనాలు. దయతో గమనించండి, దేవుని యొక్క ఔన్నత్యమైన ఉద్దేశం ఏమిటంటే మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అయితే నరకాగ్ని నుంచి తప్పించి దేవుని దగ్గరికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజంగా నీ జీవితాన్ని దేవుని వైపు తిప్పుకో. ఇంకనైనా దేవుడు నిన్ను మారుస్తాడన్న విశ్వాసంతో నిలబడు. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఉన్నటికి కూడా నువ్వు ఇలాంటి జీవితం జీవించగలుగుతావా? వద్దు. మనకి నీ జీవితం మారుతుంది. దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరిగి దేవుని స్తుతించు, దేవుని ఆరాధించమని చెప్తూ ఉన్నాను. ఉదయకాల సమయాన దేవునితో మాట్లాడు, దేవుని ఆరాధించు, దేవుని స్తుతించు. ఖచ్చితంగా దేవునితో మాట్లాడే సమయం, దేవుణ్ణి కలుసుకునే సమయం. ప్రార్థించు, ఏకీభవించు. ప్రార్థన. ప్రేమ నమ్మకంగా ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతమైన దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, గడిచిన రాత్రి అంతా మాపై చేస్తున్న మాపై ఉంచిన నీ ప్రేమంతటిని బట్టి నీకు వందనాలు. నీ ప్రేమతో గడిచిన రాత్రి నీ దేవదేవతల్ని కంచి కాపుదల నుంచి నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చావు. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవా, అంతే కాదు కానీ తండ్రి, దేవా, ఎంతోగానో మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టావు. అయితే తండ్రి, మరి మేమైతే మా కొరకు శిలువలో బలియాగం అయ్యావు. మరి నిన్ను ఎంతోగానో కొరడా దెబ్బలతో ఎంతోగానో హింసించారు. అయినప్పటికీ మార్పు లేని మనస్సాక్షులైన దయతో మమ్మల్ని క్షమించయ్యా. దేవా, మా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని రక్షించాలని నీ యొక్క శిలువ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసావు నాయన. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మా పాపాలని మానక నీ గాయాలని రేపుతూ వచ్చాం నాయన. దయతో మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిజంగానే మా జీవితాల్లో మరి ఎన్నడూ నాయన ఆరిపోని వెలుగు నీవు తండ్రి. మా జీవితాల్లో వెలుగు నింపి తండ్రి, మాకు ఇచ్చిన నూతన జీవితాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. నిజంగా మాకు ఇచ్చిన రక్షణ, ఎంతోమంది రక్షణ లేక తాగుడికని అనేకమైన వాటికి బానిసలై ఉన్నారు తండ్రి. అట్టి వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అంతే కాదు కానీ నాయన, నిజంగా ఈ లోకంలో మా ఇష్టానుసారంగా మేము జీవించి నీ గాయాలు రేపుతూ వచ్చాము నాయన. దయతో మమ్మల్ని క్షమించు నాయన. నా దేవా, నా తండ్రి, ఎంతోగానో నాయన ప్రభా, నువ్వు మాట అంటే లెక్క లేకుండా మరి అంతేలే అనే భయం లేకుండా, భయం భక్తి లేకుండా మేము జీవిస్తూ వచ్చాము నాయన. దయతో మమ్మల్ని క్షమించండి. మా నోటి మాటల చేత, క్రియల చేత, కాలు నడకల చేత, మా ఆలోచనల చేత, తలంపుల చేత అనేకమైన వాటిగా మిమ్మల్ని గాయపరుస్తూ వచ్చాము నాయన. దయతో మమ్మల్ని క్షమించు నాయన తండ్రి, క్షమించు నాయన తండ్రి. దేవా, ఈ రోజున అనేకమైన వారు నాయన నిద్రించిన వారు నిద్రించినట్టే మహిమలోకి చేరిన ఉన్నారు నాయన. మమ్మల్ని అయితే అట్టి స్థితిలోకి మమ్మల్ని తీసుకెళ్లకుండా నీ సజీవ లెక్కలో ఉంచినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. నిజమే, మేమంటే ఎంతో ప్రేమ, ఎంతో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించి తండ్రి, మేము కూడా ఈ లోకంలో జీవించాలని మమ్మల్ని మా గొంతులో ఊపురించినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో చదువుకుంటున్న బిడ్డల పట్ల మరి వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. 10th క్లాస్ పరీక్షలు స్టార్ట్ అవుతూ ఉండగా మీరు తోడుగా ఉండండి మరి మాకు ప్రసంగిని కూడా మా కుటుంబంలో జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ప్రసంగిని మరి చక్కగా జ్ఞానంతో నింపి బిడ్డను చక్కగా మరి మంచి మార్కులతో ఉత్తీర్ణత అయ్యేలాగా కృప చూపించండి. మంచిగా ఎగ్జామ్ రాసేలాగా కృప చూపించండి. నిజమే, మా జ్ఞానం చేత అయితే మేము తప్పకుండా మేము ఫెయిల్ అవుతాము నాయన. అదే నేను ఇచ్చిన జ్ఞానంతో అయితే నాయన మరి మేము పరీక్షల్లో రాస్తే నాయన ఖచ్చితంగా నీ బిడ్డలుగా మేము ముందుండగలుగుతాం నాయన.
తండ్రి ఖచ్చితంగా నీ జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజమే నాయన, మా జీవితాలు జ్ఞానం లేని జీవితాలు, తెలివి లేని జీవితాలు నాయన. తండ్రి మా యొక్క జీవితంలో జ్ఞానం దయచేయండి. చదువుకునే చదువుకోవాలని ఆసక్తి లేకపోయినా స్కూల్కి వెళ్తున్న వారిని మీరే జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి తగిన ఆసక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాక నా బిడ్డ కూడా నాయన మరి పెద్ద బిడ్డ సాత్విక మరి చదువుతూ ఉండగా చిన్న వయసులోనే తండ్రి మరి వెనకబడుతూ ఉంది నాయన. చక్కని శక్తి, ఆలోచన, జ్ఞాపక శక్తి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. షైనింగ్ పట్ల నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆ చిన్న బిడ్డ నాయన అంగన్వాడికి వెళ్తూ ఉండగా మీరు తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దేవా అనేకమైన మంది మరి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్తూ ఉండగా మీరే జ్ఞాపకం చేసుకోండి. మరి తిరిగి మరలా క్షేమంగా ఇంటికి రావడానికి కృప చూపుతూ వచ్చినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. దేవ కాలేజీలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంటర్ చదువుతున్న బిడ్డలు మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయాక ఇంటర్ వాళ్ళకి కూడా మరి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి నాయన తండ్రి. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా ప్రతి ఒక్క బిడ్డ, నీ బిడ్డలైన వారిని ఎవరిని వదిలిపెట్టకుండా తగిన ఉత్తీర్ణతతో పాస్ అవలాగున కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతేకాదు కానీ నాయన పెద్ద పెద్ద చదువులకి మరి అనేకమైన రాష్ట్రాలకి అనేకమైన కంట్రీస్కి వెళ్తూ ఉన్నారు నాయన. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి కిడ్డు కూడా USA ఉంటూ ఉండగా నాయన మరి కిడ్డుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తన చదువు పూర్తయి మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉండగా నాయన మంచి ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. చక్కగా సీట్లు లాగున కృప చూపించండి తండ్రి. తల్లి యొక్క ఆవేదన, బాధ, వేదన ఉద్యోగం గడుపు తల్లి ఆవేదనతో ప్రార్థన చేస్తుంది తండ్రి. ఆ ప్రార్థన దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రార్థనకు తగిన ఫలితం దయచేయండి తండ్రి. తను మరి అక్కడ క్లైమేట్గా మరి చక్కగా ఉండడానికి కృప చూపించండి తండ్రి. తనకు అనుకూలంగా ఉండడానికి కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డ చుట్టూ మీరే కాపుదల ఉంచండి తండ్రి. మీరే తోడుగా ఉండండి తండ్రి. అంతేకాదు కానీ కెన్నీ కూడా మరి కోయంబత్తూరులో ఉంటుండగా మరి మీరే తోడుగా ఉండండి. ఆ బిడ్డ చుట్టూ కాపుదల ఉంచండి తండ్రి. తను కూడా పోస్టింగ్కి మరి చూస్తూ ఉన్నాను నాయన. ఒక మంచి చోట పోస్టింగ్ ఇచ్చేలాగా కృప చూపించండి తండ్రి. హైదరాబాద్ల పట్ల మీరే కార్యం జరిగించండి. మీ చిత్తాన్ని వారిద్దరి పట్ల నెరవేర్చిన ఆయన తండ్రి. మరి తల్లి చేస్తున్న ప్రార్థనల్ని దీవించి ఆశీర్వదించి తగిన ప్రతిఫలం జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మంది పిల్లలు అనేకమైన చోట్లకు వెళ్ళి చదువుతూ ఉండగా మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అంతేకాదు కానీ నాయన ఈ సమయంలో రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి క్యాన్సర్ కలవా వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి దేవా కీమో జరుగుతుండగా నాయన తగిన శక్తి తగిన ఆరోగ్యం, తగిన బలం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అంతేకాదు కానీ నాయన షుగర్, BP కంట్రోల్లో ఉండలాగున ఉండవారికి ఉండలాగున కంట్రోల్లో ఉండలాగున కృప చూపి రమ్మని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు కానీ ప్రభువా ఇంకా థైరాయిడ్ అనేకమైన వాటితో అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మరి ఎంతోమంది బిడ్డలు పాడైపోతూ ఉన్నారని తల్లిదండ్రుల యొక్క ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు నాయన. అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నా దేవా, నా తండ్రి దేవా ఎన్నడూ లేని మరి బాధలు అనుభవిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు బిడ్డల పట్ల నాయన. అటు వారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా యవ్వన కాలంలోని కాడి మూసవిళ్ళగా మీరే కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నిజమే, చిన్నతనంలోనే చెడు వ్యసనాలకు బానిసలైపోయి తండ్రి వారిని చూసి తల్లిదండ్రులు ఎంతో కుంగిపోయిన పరిస్థితుల్లో ఆయన వాటి నుంచి విడిపించండి తండ్రి. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆలోచనకర్త ఆయన నిత్యుడగు తండ్రి. ప్రతి ఒక్క మేలుకై నేను స్తుతిస్తున్నాను తండ్రి. అలాంటి వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేయండి తండ్రి. నీ సాక్షులుగా నిలబడలాగిన కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించండి, సహాయం చేయండి ఆయన తండ్రి. మరి ఇంకా ఏమైతే మాలో అవిధేతలు వాటన్నిటిని క్షమించండి తండ్రి. ప్రతి ఒక్క
అని ప్రభాని గాయపడిన హస్తాలతో ముట్టండి తండ్రి. అంతే కాదు కానీ నాయన అయా మరి ఈ దినమంతట్లో అయ్యా మరి మీరు తోడుగా ఉండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా యొక్క ప్రవర్తన అయా ఎక్కడ కూడా మేము ఆయా చెడు మార్గంలో వెళ్ళకుండా మా యొక్క ప్రవర్తనని స్వాధీనంలో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ ఈ నా స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మీ యొక్క ప్రార్థన అవసరతలు నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతేకాదు కానీ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా 10th క్లాస్ రాసే బిడ్డల వరకు ప్రార్థన చేయండి తప్పకుండా. అంతేకాదు కానీ మీరు ఇంకా దేవుణ్ణి అంగీకరించకపోతే ఆలస్యం చేయకుండా అంగీకరించండి. దేవుని సొంత రక్షకంగా అంగీకరించండి. హృదయం అనే తలుపు వద్ద దేవుడు ఎల్లప్పుడూ నీ కోసం వేచి ఉన్నాడు. నీ హృదయం అనే తలుపు తెరువు. ఖచ్చితంగా దేవుడు నీ హృదయంలోకి రావడానికి సిద్ధమంచి కలిగి ఉన్నాడు. ఫ్రెండ్స్, మర్చిపోమాకండి, దేవుణ్ణి అంగీకరించండి. ఒకవేళ ఆలస్యం చేసినట్లయితే నిన్ను నీవే నష్టపరుచుకున్న దానివి అవుతావు. మర్చిపోకు ఫ్రెండ్స్, దేవుణ్ణి అంగీకరించు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఆల్ ఆర్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.